తేనెటీగలను రైతు నేస్తాలు అంటారు. ఇవి ప్రత్యక్షంగా తియ్యని తేనెను ప్రసాదించడమే కాదు, పరోక్షంగా పరపరాగ సంపర్కానికి తోడ్పడి పంట దిగుబడిని పెంచుతాయి. తేనెటీగలు తేనెనే కాదు, మైనం, ప్రపోలిన్, పుప్పొడి, విషం, రాయల్ జెల్లీ వంటి ఉప ఉత్పత్తులని అందిస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అయితే ప్రస్తుతం ప్రతి పదార్థం కల్తీ అవుతున్న తరుణంలో తేనెలో కూడా కల్తీ జరుగుతోంది. అలా కాకుండా నాణ్యమైన తేనె ఉత్పత్తులతో పాటు విలువ ఆధారిత ఉత్పత్తులపై పరిశోధనలు జరుపుతోంది సిద్దిపేట జిల్లా గద్వేల్ పరిధిలోని ములుగు అటవీ కళాశాల. తేనెటీగల పెంపకంపై ప్రత్యేక కోర్సులను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. విద్యార్థులతో పాటు రైతులు, ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నామంటున్న ఐబీడీసీ ఇన్ఛార్జ్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ శైలజతో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని ములుగు ప్రాంతంలో ఉన్నటువంటి అటవీ కళాశాల ఆధ్వర్యంలో ఈ తేనెటీగల పెంపకానికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అదేవిధంగా తేనెటీగల సంబంధించిన పూర్తి వివరాలను రైతులతో పాటు విద్యార్థులకు కూడా అందిస్తూ ఉన్నారు. దీని గురించి పూర్తి వివరాలను ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారిని అడిగి తెలుసుకుందాం. మేడం, ఏంటి ఈ తేనెటీగల పెంపకం ఏంటి? దీనిని రైతులకి ఏ విధంగా అందిస్తున్నారు, అలాగే విద్యార్థులకి ఏ విధంగా దీని గురించి అందిస్తూ ఉన్నారు సమాచారం? ఇది తేనెటీగల పెంపకం శాస్త్రీయ పద్ధతిలో మేము ఒక ప్రాజెక్ట్ రాయటం జరిగిందండి. సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ నేషనల్ బీ బోర్డ్ నుంచి వచ్చింది మాకు. దాంట్లో భాగంగా మేము ఇంటిగ్రేటెడ్ బీ కీపింగ్ డెవలప్మెంట్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేశాము ఇక్కడ 2023లో ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ములుగులో. దాంట్లో మెయిన్ యాక్టివిటీస్ ఏంటి అంటే తేనెటీగల పెంపకం యొక్క ఆవశ్యకత, దాని ప్రాముఖ్యత, దాన్ని ఎందుకు మనం కన్జర్వ్ చేయాలి. చాలామందికి తెలియని సంగతి ఏంటంటే తేనెటీగలు అనగానే హనీ ఒక్కటే అనుకుంటారు. కానీ మేము మేజర్గా దీన్ని ప్రమోట్ చేయడానికి, దీనికి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కారణం యాజ్ అ పాలినేటర్, అంటే పరపరాగ సంపర్కం చేయడానికి మనకు పప్పు దినుసుల్లో కానీ, నూనె గింజల్లో కానీ, ఆర్చర్డ్స్ ఏదైనా ఫ్రూట్స్లో కానీ, లేకపోతే కూరగాయలు, తీగజాతి కూరగాయల్లో కానీ ఎక్కువ దిగుబడి, నాణ్యతతో కూడిన దిగుబడి ఎక్కువగా రావాలి అనుకుంటే మనకి పాలినేటర్స్ని బాగా ఎంకరేజ్ చేయాలి. పాలినేటర్స్ ఉండాలి అంటే క్రాప్స్లో ఫ్లవరింగ్ టైంలో పెస్టిసైడ్స్ కానీ ఎలాంటి కెమికల్స్ స్ప్రే చేయకూడదు. స్ప్రే చేస్తే అవి చనిపోతాయి. ఫ్లవరింగ్ టైంలో కూడా స్ప్రేయింగ్ చేయడం వల్ల తెలియకుండానే ఆ పాలినేటర్స్ని చంపేస్తున్నారు. ఇయర్కి 30% నెంబర్ డిక్లైన్ అవుతుంది. ఇలాగే అంతరించుకుంటూ పోయిందనుకోండి, 4 years తర్వాత మన హ్యూమన్ బీయింగ్ అనేవాళ్ళు భూమి మీద బతకరు. వరల్డ్ వైడ్గా, మన తెలంగాణే కాదు, మన ఇండియానే కాదు, వరల్డ్ వైడ్గా అవేర్నెస్ ఉందండి. కన్జర్వ్ చేయాలి. ఇప్పుడు మనం హనీ బీస్ని ఎలా చేయాలంటే దానికి న్యాచురల్ హ్యాబిటాట్ ఇవ్వాలి. ఎలాంటి పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్, హెర్బిసైడ్స్ అలాంటి ఏమి చల్లకుండా అట్లీస్ట్ ఫ్లవరింగ్ పీరియడ్లో మనకి అది చేసే మేలు ఏంటంటే పంటల దిగుబడిని, నాణ్యతతో కూడిన దిగుబడిని పెంచుతూ ఉంటుంది. ఎంత పెరుగుతుంది అంటే 20 నుంచి 80% పెరుగుతుంది పప్పు దినుసుల్లో. ఇంకా ఆయిల్ సీడ్స్ కూడా, సన్ఫ్లవర్, సాఫ్లవర్, సెసామమ్, మస్టర్డ్, వీటన్నిటిలో కూడా. మస్టర్డ్లో మనకి ఈల్డ్ ఎక్కువగా రావడం కోసము పాలినేషన్ సపోర్ట్ కూడా ఇస్తారు అడిషనల్గా. అంటే సీడ్ క్వాలిటీ పెరుగుతుంది అండ్ ఈల్డ్ కూడా పెరుగుతుంది. దీంతో పాటుగా మనకి అడిషనల్ ఇన్కమ్ కూడా ఉంటుంది. లైక్ హనీ, వ్యాక్స్, మైనం వస్తుంది మనకి. మైనం తోటి మనం క్యాండిల్స్ చేసుకోవచ్చు. ఇంకా పుప్పొడిని కూడా మనము ఈ పప్పు దినుసులు అవన్నీ తినటం వల్ల ఎలా అయితే మనకి ప్రోటీన్ వస్తుందో దానికి ప్రోటీన్ సప్లిమెంట్ లాగా కూడా తీసుకోవచ్చు. మనం 1 స్పూన్ డైలీ తీసుకుంటే మనకి ఈ అన్ని హనీ బీ ప్రోడక్ట్స్ సెల్ రీజువనేషన్ కెపాసిటీ బాగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ బాగా ఉంటాయి, అంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. కరోనా చాలామందికి రాలేదండి. ఎవరైతే బీ కీపింగ్ చేస్తున్నారో వాళ్ళకి కరోనా రాలేదు. సో దీనికి కూడా మెడిసిన్ లాగా కూడా ఇప్పుడు ట్రయల్స్ అవుతున్నాయి. రాయల్ జెల్లీ కూడా ఇంకొక ప్రోడక్ట్, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటుంది దీంట్లో. ఇండియన్ కండిషన్స్లో పెస్టిసైడ్ కంటామినేటెడ్, పెస్టిసైడ్ రెసిడ్యూస్ ఉన్న ఫుడ్ తినటం వల్ల చాలామంది పిల్లలు పుట్టకపోవడము, క్యాన్సర్స్ రావడం అలా ఉంది. సో దీన్ని అవాయిడ్ చేయాలంటే కూడా మనకి ఫర్టిలిటీ స్టేటస్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఈ రాయల్ జెల్లీ కన్సంప్షన్ అనేది, బోత్ మెన్ అండ్ ఉమెన్. వినమ్ కూడా ఒక మంచి కాస్ట్లీ ప్రోడక్ట్ అండి ఫ్రమ్ ది బీ కీపింగ్. సో 1 kg వినమ్ వచ్చేసి 1 crore ఉంటుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇట్స్ యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. చాలామందికి ఓన్లీ హనీ ఒక్కటే అనుకుంటారు. ఇవే కాకుండా మనం వాల్యూ అడిషన్ చేస్తే ఇంకా డబల్, ఇవన్నీ అడిషనల్ ఇన్కమ్. చాలామంది కరోనా వచ్చిన తర్వాత అంటే ఆయుర్వేదంలో ఉంది కాబట్టి హనీ తింటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది అని షుగర్కి సబ్స్టిట్యూట్ లాగా హనీ తింటున్నారు. డిమాండ్ ఎక్కువైపోయేసరికి అడల్ట్రేషన్ చేస్తున్నారు, అంటే కల్తీ చేస్తున్నారు. దీంట్లో 2 రకాలుగా కల్తీలు ఉంటుంది. యాక్చువల్గా హనీ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే ప్లాంట్ దగ్గరికి వెళ్ళి నెక్టార్ సక్ చేసుకుని దాన్ని స్టమక్లో స్టోర్ చేసుకుని
ఆ బీ హైవ్లో స్టోర్ చేస్తుంది. కానీ మన వాళ్ళు కొంతమంది బీ కీపర్స్ షుగర్ ఫీడింగ్ ఇస్తున్నారు. షుగర్ ఫీడింగ్ అంటే 1 kg షుగర్ని 1 లీటర్ వాటర్లో డిజాల్వ్ చేసేసి హనీ బీ హైవ్ బాక్స్లోనే పెట్టేస్తారు. అదే తాగేసి అదే స్టోర్ చేస్తుంది. దాంట్లోంచి మనకి ఎడిషనల్గా షుగర్ సిరప్తో ఎడిషనల్గా వచ్చేది ఏంటంటే ఒక ఎంజైమే. ఇది వన్ టైప్ ఆఫ్ అడల్ట్రేషన్. దిస్ ఈజ్ కాల్డ్ ఇండైరెక్ట్ అడల్ట్రేషన్. ఇంకొక అడల్ట్రేషన్ బీ కీపర్స్ చాలా జెన్యూన్గా ప్రొడ్యూస్ చేస్తారు. మార్కెటింగ్ పర్సన్స్కి ఎవరికైతే సేల్ చేస్తారో అతనికి డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల దాంట్లో సిరప్స్, ఆర్టిఫిషియల్ సిరప్స్ యాడ్ చేస్తారు. కానీ మీకు క్లారిటీగా ఏంటిది అడల్ట్రెంట్ యాడ్ చేశారో అని తెలియాలంటే ఎన్ఎంఆర్ టెస్ట్ చేయాలి. ఎన్ఎంఆర్ టెస్ట్ ఏమో 20,000. 1000 రూపాయలు పెట్టి హనీ బాటిల్ కొనుక్కుని ఎవరు 20,000 పెట్టి హనీ టెస్టింగ్ చెయ్యరనే ధైర్యంతో అడల్ట్రేషన్ చాలా ఈజీగా చేసేస్తున్నారు. గవర్నమెంట్ చాలా స్కీమ్స్ మీకు అందజేస్తుందండి. మీరు పిఎంఈజీపీ కేవీఐసి నుంచి కూడా ఒక మ్యాక్సిమం 20 లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు. దాంట్లో సబ్సిడీ ఉంటుంది. 35% ఉమెన్కి, రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అది అవైల్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసి లార్జ్ స్కేల్లో చేయాలి అనుకుంటే అగ్రి ఇన్ఫ్రా ఫండ్ అనేసి ఇంకో స్కీమ్ ఉందండి. 2 కోట్ల వరకు మీకు లోన్ శాంక్షన్ చేస్తారు వితౌట్ కొల్లేటరల్స్. లోన్స్ అవన్నీ ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి అనే డౌట్స్ ఉన్నా కానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మేము డిపిఆర్స్ అవన్నీ రాయడానికి హెల్ప్ చేస్తాము. సో దీన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మేడం, ఇక్కడ మీరు ఇందరూ చెప్పినట్టు ఈ తేనె ఏదైతే ఉందో కల్తీ అవుతూ ఉంది. అటు మార్కెట్లో అవుతుంది, అలాగే రోడ్ల వెంట కూడా కొంత హనీ తేనెటీగల ద్వారా వచ్చిందని మాత్రమే చెబుతూ ఉన్నారు. కానీ ఒక సాధారణంగా ఒక రైతు కావచ్చు, ఒక వినియోగదారుడు బయట కొనుగోలు చేసుకోవాల్సిన సందర్భంలో దాన్ని ఒరిజినలా కాదని ఎలా గుర్తించవచ్చు? సాధారణంగా టెస్టుల ద్వారా కాకుండా ఏమన్నా ఉంటుందా? అవన్నీ ఉన్నాయండి. అవన్నీ మిత్స్ అండి. సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేదు. అంటే ఫ్లేమ్ టెస్ట్ అని, వాటర్ డ్రాప్లెట్ టెస్ట్ అని చాలా టెస్ట్లు యూట్యూబ్లో వాటిల్లో చాలామంది చెప్తున్నారు. అవన్నీ సైంటిఫిక్గా ఎవరూ ప్రూవ్ చేయలేదు. సో మీరు కావాలంటే మీరు శాంపుల్స్ని మా టెస్టింగ్ ల్యాబొరేటరీకి తీసుకురావచ్చు. మా దగ్గర మినీ హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ ఉంది. మేము టెస్ట్ చేసి మీకు చెప్తాము అది అడల్ట్రేటెడా ప్యూరా అనేది. ఒకవేళ అడల్ట్రేటెడ్ అని మీకు రిపోర్ట్ వస్తే ఏ అడల్ట్రెంట్ యాడ్ చేశారు అనేది కావాలంటే మాత్రం ఎన్ఎంఆర్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి కళాశాలలో విద్యార్థులు రావడానికి ప్రాసెస్ ఏంటి? అదేవిధంగా ఇక్కడ మీకు కొంతమంది రైతులకు కూడా ఉచితంగా దీనిపైన తేనెటీగల పెంపకం శిక్షణ ఇస్తున్నారు. ఎలాంటి వాళ్ళని శిక్షణగా ఇవ్వడానికి అర్హులుగా పరిగణిస్తారు? విద్యార్థుల ప్రాసెస్ ఏంటి? ఇక్కడ బీఎస్సీ హానర్స్ ఫారెస్ట్రీకి ఎంట్రన్స్ వచ్చేసి ఎప్సెట్ రాయాలి ఎగ్జామ్. తెలంగాణ వాళ్ళు ఆర్గనైజ్ చేసే ఎగ్జామ్. వేరే స్టేట్ వాళ్ళు కూడా మన స్టేట్ ఎగ్జామ్ రాయాల్సిందే రావాలి అనుకుంటే. మనది రోస్టర్ అన్ని ప్రొఫెషనల్ యూనివర్సిటీస్లో ఎలా ఫాలో అవుతున్నారో మనం కూడా రోస్టర్ ఫాలో అవుతాము. బేస్డ్ ఆన్ మెరిట్ అండ్ రోస్టర్ మేము సీట్స్ అలాట్మెంట్ ఉంటుంది. 50 నార్మల్ రోస్టర్ ప్రకారం చేస్తాము. 5 వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కింద ఇస్తాము. 10 వచ్చేసి పేమెంట్ సీట్స్. పేమెంట్ ఒక 10 lakhs ముందు మేనేజ్మెంట్ కోటా కింద పే చేయాల్సి వస్తుంది. ఎవ్రీ సెమిస్టర్ అరౌండ్ 50,000 ఉంటుంది. ఇది కంప్లీట్లీ రెసిడెన్షియల్ ప్రోగ్రామ్. ఇక్కడ 4 years 8 semesters ఇక్కడే కంప్లీట్గా ఉండాల్సి ఉంటుంది. నెలకు ఒక మెస్ బిల్ వచ్చేసి 3,000 చేంజ్ వస్తుంది మీకు. ఇక్కడ మేము స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ కూడా ఇస్తామన్నమాట. అంటే యాజ్ పర్ ఐసీఆర్ 6th డీన్ కమిటీ ప్రకారము కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్ కోసము ఎదురు చూడకుండా, ఎవరిని అడగకుండా, గవర్నమెంట్ మీద డిపెండ్ అవ్వకుండా మేము స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోర్సెస్ ఇస్తామన్నమాట. అంటే ఫారెస్ట్రీ బేస్డ్ బిజినెస్ అంటే టింబర్ కానీ, ఎన్టీఎఫ్పి కానీ, నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ కానీ, వాల్యూ ఎడిషన్ ఏదైనా కానీ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఫార్మర్స్ అండి, ఉమెన్, రూరల్ యూత్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఎఫ్పిఓస్ ఎవరున్నా కానీ, ఎంటర్ప్రెన్యూర్స్, ఈవెన్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇఫ్ దే వాంట్ టు స్టార్ట్ అడిషనల్ బిజినెస్ వాళ్ళు కూడా రావచ్చు. మినిమం 18 years ఉండాలి. తెలంగాణలో ఆర్గనైజ్ చేసే ఫ్రీ ట్రైనింగ్స్కి మేము న్యూస్లో పేపర్ యాడ్ ఇస్తామండి. అది మీరు చూసి మీరు ఎన్రోల్ చేసుకోవాలి. స్లాట్స్ ఓన్లీ 25 ఉంటుంది పర్ బ్యాచ్. ఇక్కడ అకామిడేషన్ ఇస్తాము. టు అండ్ ఫ్రో ఛార్జెస్, బస్ ఛార్జెస్ ఇస్తాము విత్ ఇన్ తెలంగాణ. అండ్ మీకు అకామిడేషన్, ఫుడ్ అంతా ఇస్తాము. 7 days ట్రైనింగ్ ఇచ్చేసి సర్టిఫికేట్ ఇచ్చి కూడా పంపిస్తాము. అదే బయట వాళ్ళైతే వాళ్ళకి నామినల్ ఛార్జెస్ ఉంటుంది. మన తెలంగాణ వాళ్ళకి మాత్రం ఫ్రీగా చెప్తున్నాము. తేనెటీగల పెంపకం అనేది దినదిన అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలోనే ఇక్కడ ములుగులో ఉన్నటువంటి అటవీ కళాశాలలో ప్రత్యేకంగా దీనిపైన దృష్టి సారిస్తూ ఉన్నారు. అదేవిధంగా విద్యార్థులతో పాటు రైతులకు కూడా శిక్షణ ఇస్తూ ఈ తేనెటీగల పెంపకాన్ని ఎక్కువగా పెంచే విధంగా కూడా చేస్తూ ఉన్నారు. దీనిపైన ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా ఆహ్వానితులేనని చెప్పేసి శైలజ గారు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ మొహమ్మద్ షాతో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల నుంచి.